نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهد الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. وكان تعالى في موضع آخر فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. وكان تعالى في موضع آخر يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسألون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. وكان تعالى في موضع آخر فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وأن هذا صراطي مستقيما فاتبعوه ولا تتبعوا السبل فتفرق بكم عن سبيلي ذلكم وصاكم به لعلكم تتقون. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు హేపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. అల్లాహ్ ఈ పూర్తి విశ్వ సార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా, తన సంతానముగా, తన వారసులుగా చేసుకోలేదు. ఎందుకంటే ఆయన శాశ్వతమైనటువంటి వాడు, అనంతుడు, మరణమన్నది లేనివాడు, ఈ భూమి మీద పుట్టేవాడు కాదు, మనిషి లాంటి వాడు కాదు, నరుడుగా రాడు, శరీరధారి కాడు. అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థలో అల్లాహ్ ఎవరిని కూడా తనతో పాటు సమానులుగా, సమకాలికులుగా, సహవర్తులుగా చేసుకోలేదు. ఆయన లాంటి వాడు ఎవరు లేరు. ఆయనలాగే ఈయన దగ్గర ఉంది అనడానికి లోకమందు పోలిక ఉన్నవాడు ఎవడునూ లేడు. లైస కమిస్లిహి షైఉన్. సమస్త విశ్వంలో, లోకం మొత్తంలో ఆయనను పోలినవాడు, ఆయన లాంటి వాడు లోకమందు లేడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మహోన్నతమైనటువంటి వైభవం ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కళాలుగా చెక్కి సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీటినంతటినీ శిలగా మార్చి ఆయన మాటలు రాయడం ప్రారంభిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి వృక్షాలన్నీ అరిగిపోతాయి. సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీరంతా ఇంకిపోతుంది. ఆయన మాటలు, ఆయన గొప్పతనం మిగిలే ఉంటుంది. ఆయన అల్లాహ్ తబారక వ తఆలా. సోదరులారా, అతి పవిత్రమైనటువంటి జుమా యొక్క సమావేశం. ఎవరైతే పవిత్రమైనటువంటి ఆలోచనలతో పరిశుద్ధంగా స్నానం చేసి ఇంటి వద్ద నుంచి వజూ చేసుకుని మసీదుకు వస్తాడో, ఒక్క అడుగు అతను వేసినందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక సంవత్సరం తహజ్జుద్ నమాజు చదివినంత పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. మరో అడుగు వేస్తే ఒక సంవత్సరం పాటు నఫిల్ ఉపవాసాలు పాటించినంత పుణ్యం ప్రాప్తిస్తుంది అన్నారు. అంతటి మహోన్నతమైన, ప్రశస్తమైన, పవిత్రమైన ఘనతలు కలిగినటువంటి రోజు జుమా. సూర్యుడు ఉదయించేటువంటి అన్ని దినములలోకెల్లా ఉన్నతమైనటువంటిది, మహత్తరమైనది జుమా.
కానీ దురదృష్టవశాత్తు ఆ జుమాకి ఈరోజు రావటానికి కూడా లేటుగా రావటం, ఎప్పుడో రావటం, అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్, వచ్చిన తర్వాత ఎక్కడో కూర్చోవటం, గోళ్ళకు అనుకోవటం, గోళ్ళు గిల్లుకోవటం, శ్రద్ధ పెట్టకపోతే జుమా యొక్క పుణ్యఫలాన్ని నువ్వు పూర్తిగా పొందలేవు. జుమా మన యొక్క సంస్కరణ దినం. ఏం చెప్తున్నాడు? నాలో ఉన్న తప్పులేంటి, నేనేం సరిదిద్దుకోవాలి, ఇది ప్రతి వాడి మనస్సులో ఉండాలి. చెప్పేవాడు ఏం చెప్తున్నాడు, నాలో ఉన్నటువంటి దోషాలేంటి, ఇది గ్రహించిన నాడు నీ జీవితం ధన్యం. ఈ చెప్పే విషయం నాకు కాదులేండి అందరికీ అనుకున్నాడు అనుకోండి, అతను ఎప్పటికి కూడా సంస్కరించబడ్డాడు. నేను కరెక్ట్గానే ఉన్నాను, అందరూ అపమార్గంలో ఉన్నారు అనేటువంటి భావన కలిగినటువంటి వాడు ఎన్నటికి కూడా ఆయన యొక్క ప్రియుడు కాలేడు. జీవితం క్షణభంగురం. మళ్ళీ వచ్చే జుమ్మా దాకా నువ్వు బతుకుంటావో లేదో గ్యారంటీ లేదు. ఎన్ని జుమ్మాలు వచ్చినా, ఎన్ని రంజాన్లు వచ్చినా, ఎన్ని బక్రీదులు వచ్చినా, ఎన్ని భయాల్లో నువ్వు విన్నా, నీలో మార్పు రావడం లేదంటే నువ్వు జీవోత్సవం కింద లెక్క. నీ గుండె రాతి బండగా మారిపోయింది అని అర్థం. ఏ ఉపదేశాన్ని స్వీకరించడం లేదు అని అర్థం. వదకిర్ ఫఇన్న దిక్ర తన్ఫఉల్ ముమినీన్. మీరు ఒకరికొకరు నసిహత్ చేసుకోండి, ఇది లాభం విశ్వాసికి అన్నాడు. విన్న ప్రతిసారి నీ విశ్వాసం పెరగాలి, నువ్వు సదాచరణ వైపు తిరగాలి. అప్పుడు నీలో విశ్వాసం జ్యోతి వెలుగుతూ ఉన్నట్టు, లేకపోతే ఎక్కడో చివరి దశలో ఆరిపోవడానికి సిద్ధంగా ఉంది అని అర్థం. సోదరులారా, సోదరీమణులారా, ఈ పవిత్ర జుమా సమావేశంలో నా అంశం సిరాతి ముస్తఖీం, సన్మార్గం, రుజు మార్గం, తిన్నని మార్గం, స్వర్గ మార్గం. మనమందరం అనుకుంటున్న భయమే సిరాతే ముస్తఖీం పై హై. నువ్వు అనుకుంటే చెల్లదు, ఆయన అంటున్నాడు ఇది నా మార్గము, అందులో నువ్వు ఉండవలేదు చెక్ చేసుకో. నేను మీ ముందు సూరతుల్ అన్ఆమ్ చదివాను, 6వ అధ్యాయం 153వ వాక్యం. 151, 52లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సుమారు 8 ఆదేశాలు ఇచ్చాడు. ఈ 8 ఆదేశాలు నీ లైఫ్లో ఉంటే నువ్వు ఈ సన్మార్గంలో, స్వర్గ మార్గంలో ఉన్నావు. ఈ లేవు అనుకో, నువ్వు డూప్లికేట్ నోటు అని అర్థం, ఇందులో నువ్వు లేవు అని అర్థం. వఅన్న హాదా సిరాతి ముస్తఖీమా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు ఇదే నా రుజు మార్గం, నేను నా ప్రవక్తల ద్వారా చూపించినటువంటి సన్మార్గం. స్వర్గానికి వెళ్ళే ప్రతి వాడు ఈ సన్మార్గంలో ఉండాలి. వఅన్న హాదా సిరాతి ముస్తఖీమా ఫత్తబిఊ, దీన్ని నువ్వు ఫాలో కా అన్నాడు. ఈ సిరాతే ముస్తఖీంని నువ్వు ఫాలో అవ్వు, దీన్ని అనుసరించు, దీని మీద జీవించు, దీనిలోనే చచ్చిపో. వలా తత్తబిఉ సుబుల ఫతఫర్రక బికుం అన్ సబీలి. ఒకవేళ నీవు దీనిని విడిచిపెట్టి, నైబెట్టిన వయసా, ఒకవేళ నీవు దీన్ని విడిచిపెట్టి, ఫతఫర్రక అన్ సబీలి వలా తత్తబిఉ సుబుల చెప్పాడు కదా. ఆయన చూయించిన ఈ ప్రవక్తల మార్గం, స్వర్గ మార్గం, ఈ మార్గాన్ని అనుసరించి సహాబా రలియల్లాహు తఆలా అలైహిం అజ్మయీన్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఇష్టలయ్యారు. లోకంలోనే వారికి స్వర్గం యొక్క సర్టిఫికెట్ లభించింది. లోకవాసులు కూడా వారిని గౌరవించారు ఈ మార్గంలో ఉన్నందుకు. ఈ సన్మార్గాన్ని, సత్య మార్గాన్ని నువ్వు అనుసరించు. వలా తత్తబిఉ సుబుల, దీన్ని విడిచిపెట్టి ఏ మార్గాన్ని నువ్వు పట్టుకున్నా, మా తాతోడు చెప్పారు, మా పెద్దోడు చెప్పారు, ఊళ్ళో ఇన్ని మసీదులు ఉన్నారు, వాళ్ళందరూ అలా చేస్తున్నారు, వీళ్ళని ఇలా చేస్తున్నారు, కోరికకు బానిసైనా, మనోవాంఛల దాసుడైనా, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించి దాన్ని అనుసరించినా, మనలో ఉన్నటువంటి మాట ఏంటంటే అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్, భయ్ హమే షిర్క్ నహీ కర్తే హై జీ, హమే బిదత్ వాలే నహీ జీ అని నువ్వు అనుకుంటున్నావు అంతే. ఆదం అలైహిస్సలాం వారు స్వర్గం నుంచి బయటకు రావడానికి కారణం ఒకే తప్పు చేసిన కారణంగా. ఎన్నో జైలు ఆయన ఒక్క తప్పు చేసినందుకు వెళ్ళొద్దు అన్నాడు, ఈయన వెళ్ళాడంతే. ఒక్క తప్పు చేస్తేనే యువర్ అన్ఫిట్ ఫర్ జన్న అని చెప్పేసి జన్నత్ నుంచి నెట్టేశాడు. ఒక్క తప్పు చేస్తే
నీ జీవితం మొత్తం తప్పులు పెట్టుకుని మై జన్నతి అంటే ఎట్లా అల్లా ఇష్టపడతాడా? ఎన్ని తప్పులు చేస్తున్నావు, ఎన్ని హరాం పనులు చేస్తున్నావు, ఎన్ని తప్పుడు ఆలోచనలు ఉన్నాయి, నువ్వు ఎన్ని హక్కులు కొట్టేస్తున్నావు, వడ్డీలు తింటున్నావు, కట్నాలు తీసుకుంటున్నావు, అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఎక్కడ పట్టినా తింటావు, ఏది పట్టినా తింటావు, హరాం లేదు, హలాల్ లేదు. భయ్ ఆమె నమాజీ హే, ఆమె రోజీ హే, ఆమె కాజీ హే, ఆమె హాజీ హే అని చెప్పుకుంటున్నావు. స్వర్గానికి వెళ్తానండి. వెళ్ళు. వలే తత్తబిఉ సుబుల, లోకంలో ఆయన చూపించినటువంటి ఈ సన్మార్గాన్ని విడిచిపెట్టి ప్రపంచంలో ఎవరి మార్గాన్ని నువ్వు అనుసరించకు అన్నాడు. ఎంతమంది ఉన్నా సరే, ఎంత మెజారిటీ ఉన్నా సరే, ఎంత అందంగా కనబడినా సరే, ఎంత నిన్ను మెచ్చుకున్నా సరే, అది డూప్లికేట్ అంటే. వలే తత్తబిఉ సుబుల, ఇతరితర మార్గాల జోలికి నువ్వు పోకు. పట్టుకున్నావంటే షాకు బూడిదైపోతావు. అంటే లోకంలో కాదు, జహన్నంలో. ఏమవుతుంది? ఫతఫర్రక బికుమ్ అన్ సబీలి, చూడటానికి చాలా బాగుంటుంది కానీ అవి నీ సన్మార్గం నుండి వైదొలిగిస్తాయి. నువ్వు నమాజ్ చదువుతూనే ఉంటావు అని అనుకుంటుంటావు, నువ్వు ఉపవాసాలు ఉండాలి అని అనుకుంటుంటావు, కానీ సన్మార్గాన్ని వీడినవాడు. ఎందుకంటే శైతాన్ కూడా, ఇబ్లీస్ కూడా సన్మార్గం మీదే కూర్చుంటాడు. వేరే మార్గంలో వాడికి పని లేదు. ఎందుకంటే పోయేది డైరెక్ట్గా జహన్నం కాబట్టి. ఆయన చూపించినటువంటి ఈ సన్మార్గం మీదే నువ్వు ఉండు. లేకపోతే ఫతఫర్రక బికుమ్ అన్ సబీలి, ఈ సిరాతి ముస్తఖీం నుంచి నువ్వు వెళ్ళిపోతావు. అందరూ జనాలందరూ అబ్బో బలాడు మంచిదండి, అందరూ నీ ఏ చేసినా ఒప్పుకుంటాడండి, అది చేస్తాడు, ఇది చేస్తాడు, అన్ని చేస్తాడు. మీ బంధువులు కూడా నిన్ను బాగుంటారు. అరే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నీతి సూర్యుడు అంది లోకం, మచ్చలేని చంద్రుడు అంది, నోట అబద్ధం అన్నది వినలేదు, అమానతారు సాదిక్ అని చెప్పారు. కానీ సత్య మార్గంలో ఉన్నాడు కాబట్టి నడుస్తుంటే దారిలో ముళ్ళు పెట్టారు, ఆయన తలపైన కసువులు వేశారు. ఈ రోజు నీకు అలాంటి బాధలు లేకుండా నువ్వు స్వర్గానికి వెళ్ళాలంటే ఎలా వెళ్తావు? సన్మార్గాన్ని వీడావు అంటే నీకు అపమార్గం తప్ప లోకంలో మరో మార్గం లేదు. జాలికుం వసాకుం బిహి లఅల్లకుం తత్తకూన్, చెవులు నిక్కరపడుచుకొని వినో, భయభక్తుడు కావాలని ఆయన విడమర్చి ఈ మాటలు నీతో చెప్తున్నాడు అన్నాడు. జాలికుం వసాకుం బిహి లఅల్లకుం తాకిలూన్, 151లో చెప్పాడు. ఆయన నీకు విడమర్చి ఎందుకు చెప్తున్నాడంటే నువ్వు ఆలోచించాలనే చెప్తున్నాడు. 152లో చెప్తున్నాడు, జాలికుం వసాకుం బిహి లఅల్లకుం తజక్కరూన్, విని నీ చెవులు గుర్తుంచుకోవడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా నీకు ప్రతిదీ కళ్ళకు కట్టినట్టు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు. గుర్తుంచుకో, ఆలోచించుకో, జ్ఞాపకం ఉంచుకో, భయభక్తి పరుడువై, భక్తి పరుడువై ఈ సన్మార్గంలో జీవించు అన్నాడు. 3 వాక్యాలు. కుల్ తాలు అతులు మా హర్రమ రబ్బుకుమ్ అలైకుమ్, రండి. 151 సూర్యానాం. కుల్ తాలు అతులు మా హర్రమ రబ్బుకుమ్ అలైకుమ్, రండి. సర్వోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సన్మార్గంలో నువ్వు ఉండావో లేదో తేల్చుకోవడానికి ఆయన మీకు పైన పెట్టినటువంటి ఆదేశాలు, మీ నుండి నిషేధించినటువంటి ఆదేశాలు ఏంటో చదివి వినిపిస్తాను, రండి. కుల్ తాలు అతులు మా హర్రమ రబ్బుకుమ్ అలైకుమ్, మీ మీద ఆయన ఏమి నిషేధం చేశాడో చదివి వినిపిస్తాను, రండి అంటే. కానీ జీవితంలో మనం ఖురాన్ గ్రంథాన్ని చదవడంలా, అర్థంతో చదవడం లేదో, కులంలో పుట్టామో, శుక్రవారం ఒక రోజు మసీదుకి వస్తామో, మళ్ళీ శుక్రవారం వచ్చేదాకా నువ్వు మసీదులోనే కనపడవు, రంజాన్ మొత్తం కూడా ఆడావిడి చేస్తావు, రంజాన్ అయిపోతే తిరిగి మళ్ళా రంజాన్ దాకా నువ్వు మసీదులోనే కనపడవు. అలాంటి వాడి విశ్వాసము, సదాచారుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దృష్టిలో ఇష్టము లేనిది. కులాచారం నలుగురు కోసం భయ్ ఇజ్జత్ మిల్తా మసీదుకు గయేతో అస్తగ్ఫిరుల్లాహ్. నువ్వు లోకం కోసం, గౌరవం కోసం, పేరు ప్రతిష్టల కోసం, హోదాల కోసం బ్రతికితే వాడికి లోకంలో కొంచెం దక్కవచ్చేమో, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణ, ఆయన అనుగ్రహం దక్కదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్లా తుష్రికు బిహి షైయా, ఆయన నీ కోసం పెట్టినటువంటి మొదటి కండిషన్, నువ్వు సిరాతి ముస్తఖీంలో ఉన్నావా, ఆయన ఇష్టపడేటువంటి సన్మార్గం మీద నువ్వు ఉన్నావా అంటే అల్లా తుష్రికు బిహి షైయా,
లోకాలను సృష్టించినటువంటి ఆ మహా సృష్టికర్త స్థానంలో మరొకరిని నువ్వు నిలబెట్టకు, ఆయనకు సమానంగా భావించకు. ఎలాంటి పరిస్థితుల్లో ఏది ఏమైనప్పటికీ, లోకం తలక్రిందులైపోయినప్పటికీ, నేనేం చేసినప్పటికీ కూడా ఆయనకు సాటిగా షిరిక్ చేయకు, మొదటి ఆదేశం. కానీ ఈరోజు నువ్వేం చేస్తున్నావు భయ్? లోగు క్యా సబ్స్తే కి చారో క్యా బోల్తే కి అస్తగ్ఫిరుల్లాహ్ నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్, లోగోं की वास्ते जीते हैं तुम्हें. నలుగురు ఏమనుకుంటారో, ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారో, వెళ్ళకపోతే ఏమైందో అస్తగ్ఫిరుల్లాహ్. ఎవడు లోకుల కోసం బ్రతుకుతాడో వాడికి లోకులు తాత్కాలికంగా మెచ్చుకోవచ్చు, కానీ లోకాల స్వామి నిన్ను ఇష్టపడ్డాడు. షిరిక్ లో పాల్గొంటావా? నీ ఇంట్లో షిరిక్ జరిగిన మౌనం వహిస్తావు, నీ బంధువులు షిరిక్ చేసిన మౌనం వహిస్తావు. కాయ చిత్తు మన తౌహీద్. మాజ్ బిన్ జబల్ రదియల్లాహు తఆలా తో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తారు, మాజ్ ఒకవేళ నిన్ను వీళ్ళు ముక్కలు ముక్కలుగా చేసిన, కాల్చి గుర్తు చేసిన, చిత్రవదలకు గురి చేసిన, ఆయనకు సాటి కల్పించకు. الذين آمنوا ولم يلبسوا إيمانهم بظلم أولئك لهم الأمن وهم مهتدون. ఎవరైతే విశ్వసించిన తర్వాత తమ విశ్వాసాన్ని జుల్ముతో, దౌర్జన్యంతో కలపరో, ఉలైక లహుముల్ అమ్న్, వారికి మాత్రమే శాంతి, వహుం ముహ్తదూన్, వారికి మాత్రమే హిదాయత్ ఉంది అన్నాడు. సహాబాలు భయపడిపోయారు, కంపించిపోయారు. ఒక ప్రవక్త, మాలో ఎవడు జులుం చేయలేదు, ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకళ్ళ మీద మేము జులుం చేస్తుంటాం కదా, మరి మాకు శాంతి ఆ స్వర్గం లేదా, మేము సన్మార్గంలో లేమా అన్నారు. సహచరుడారా, భయపడకండి. జులుం అనుకుంటే మీరు భావించేటువంటి జులుం కాదు. యా పర్ జులుం కా మురాద్ జో హై షిర్క్, యా బునయ్యా లా తుష్రికు బిల్లాహి ఇన్న షిర్క లజుల్మున్ అదీమ్. కుమారా, లుక్మాన్ అలైహిస్సలాం తన బిడ్డకు చెప్పిన మాట, కుమారా నీవు అల్లాహ్ను విడిచిపెట్టి మరొకరిని ఆయనకు సాటి కల్పించకు. లోకంలో అన్నిటికంటే ఘోరమైన దుర్మార్గం, భయంకరమైన దౌర్జన్యం ఆయనకు సాటి కల్పించి మరొకరిని ఆరాధించడం. నీ జీవితంలో ఎప్పుడైనా నీ బిడ్డను పక్కన పెట్టుకునే, బేటా ఏ షిరిక్ హై वो नहीं करना, उसमें हमें शामिल नहीं होना, బేటా ఏ తౌహీద్, ఎప్పుడన్నా చెప్పినటువంటి సందర్భాలు నీ పిల్లాడికి ఏ విధంగా తెలుస్తుంది? ఏ విధంగా వాడు సరైనటువంటి ఈ సిరాతే ముస్తకిం సన్మార్గంలో, స్వర్గ మార్గంలో ఉండగలడు? ఏదో వస్తున్నావు, నువ్వే నలుగురితో పాటు ఉంటావు. అస్తగ్ఫిరుల్లాహ్, షిరిక్ ఏంటో తెలియదు, తౌహీద్ ఏంటో తెలియదు, అసలు సీరతే నబీ తెలియదు. వస్తున్నా, నమాజ్ చదువుకుంటున్నా, సూరా ఫాతిహా తెలియదు, అతియాతు తెలియదు, సుబ్హాన రబ్బియల్ ఆలా తెలియదు, సుబ్హాన రబ్బియల్ అజీమ్ తెలియదు. నలుగురితో పాటు వంగుతావు, లేకొస్తావు, పోతావు, మళ్ళీ శుక్రవారం దాకా మసీదులో కనపడవు. సన్మార్గంలో ఉన్నట్టేనా? సన్మార్గంలో నువ్వు ఉన్నట్టేనా? అన్నిటికంటే ఘోరమైన పాపం ప్రతి విషయంలో. ఎవరు ఏమై విన్నా భయ్ ఓ షిరిక్ హై హమే నహీ ఆతే, లేదు వాళ్ళు ఏమనుకుంటారు అక్కడ దాకా పోయి వస్తారండి. షిరిక్ వేరే విషయాలలో సహకరించడం ఉంది, కానీ షిరిక్ విషయంలో సహకరిస్తే నీవు కూడా షిరిక్ చేసిన వాడివే. ఎంత ఆదేశం ఉంది. రెండవ ఆదేశం, వబిల్ వాలిదైని ఇహ్సానా, వబిల్ వాలిదైని ఇహ్సానా, జన్మనిచ్చిన తల్లిదండ్రులతో మంచిగా ఉండు. అల్లాహ్ సుబ్హానహు తఆలా తన గురించి చెప్పిన ప్రతిసారి ఖురాన్ గ్రంథంలో సుమారు 26 చోట్ల పైగా అంటున్నాడు, మీరు మీ తల్లిదండ్రులతో మంచిగా ఉండండి, ఉత్తమంగా మెలగండి. జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులయ్యా, వాళ్ళని అసహించుకుంటున్నాం, వాళ్ళని తిడుతున్నాం, వాళ్ళని తీసుకెళ్ళి ఏ అనాథాశ్రమాల్లో పడేస్తున్నాం. జుమ్మా చెప్పేటప్పుడు జుమ్మా వినాలి, జిక్రస్కర్ అవసరం లేదు. జుమా చెప్పేటప్పుడు ఒకే ఒక కార్యానికి అనుమతించారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. 2 రకాతులు నమాజ్ చదువుకుని కూర్చోవడం ఉంది. జుమా చదువుతుంటే నువ్వు జిక్ర్ చేసుకుంటూ కూర్చుంటే జుమా పూర్తి కాదు. 4 రకాతులు జోహర్ ఎందుకు చేశారంటే బయాన్ కోసం ఇచ్చారు. బయాన్ 2 రకాతులకు సమానమైనది కాబట్టి బయాన్ చెప్పేటప్పుడు వినాలి. నువ్వు వచ్చి ఇప్పుడు బయాన్ చదువుతుంటే ఒక ఆయన ఖురాన్ చదువుతా ఉంటే వాడి జుమా నెరవేరదు.
జికర్ చేసుకుంటా కూర్చున్నాడు, నెరవేరదు. దువా చేసుకుంటూ కుదరదు. జుమా యొక్క మర్యాదలు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, వబిల్వాలిదైని ఇహ్సానా, జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులకు సేవ చేయి. తల్లి నిన్ను 9 మాసాలు మోసింది, అతి భయంకరమైనటువంటి నొప్పులకు ఓర్చి కడుపు చించుకొని పేగు తెంచుకొని ఈ లోకంలోనికి నువ్వు రావడానికి కారణభూతమైంది. నిన్ను ప్రేమించింది, ఆదరించింది, అభిమానించింది, ప్రాణప్రదంగా భావించింది, నీ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడింది. ఎప్పుడైనా బాగోకపోతే డాక్టర్ గారు ఇల్లు అమ్ముకుంటాను, డాక్టర్ గారు నా బంగారం అమ్ముకుంటాను, నా బిడ్డ బ్రతకాలి అని చెప్పి కోరుకుంది. నీ తండ్రి నీ కోసం తన రక్తాన్ని చెమటగా చేసి, నా బిడ్డను అలాగా కష్టపడకూడదు, ఎండలో పనిచేయకూడదు, వాడు సుఖంగా బ్రతకాలి, వాడికి సొంతిల్లు కావాలి, తన ప్రాణాలను కూడా ధారపోసేటువంటి పరిస్థితి. అలాంటి జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులకు సేవ చెయ్యదు. నువ్వు నమాజ్ చదువుతావు, ఇంటికి పోగానే అమ్మ నాన్న తిట్టేస్తావు, అందుకు నమాజ్ చెల్లదు. బ్రతుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాటేనో, చచ్చిపోయిన తర్వాత దినాలు, గద్దినాలు, జాలిస్మాలు, గస్మాలు, అబ్బో ఊరు మొత్తం కూడా ఊరబొత్తులు పెట్టేస్తావు, బూడిదలో పోసిన పన్నీరు, పాపం. వబిల్వాలిదైని ఇహ్సానా, నువ్వు అల్లాహ్ చూపించినటువంటి ఈ సిరాతే ముస్తఖీం సన్మార్గంలో ఉండాము అంటే, భయ్ ఓ ఆద్మీ మస్జిద్ जाने के बाद वो मस्जिद में गया, अल्हम्दुलिल्लाह इससे पहले जैसे नहीं ఆద్మీ బదల్ గయా, నువ్వు మారావు అంటే నువ్వు స్వర్గానికి వెళ్ళండి. లేదు, ఏం మారలా, ఇంతకు ముందు ఎలా వేధించావు వాళ్ళని ఇప్పుడు కూడా అలానే వేధిస్తున్నావు అనుకో, నువ్వు కోటి నమాజులు చదివిన ఉపయోగం ఏమిటి? నువ్వు ఎన్నిసార్లు మసీదుకు వచ్చినా, ఎంత ఖురాన్ చదివినా, ఖురాన్లో అదే కదా చోటుని, వబిల్వాలిదైని ఇహ్సానా, తల్లిదండ్రులతో మంచిగా ఉండు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవరు తల్లిదండ్రులకు ఇష్టలో అమర బేట అచ్చా హై అంటే నువ్వు అల్లాహ్ దగ్గర కూడా అచ్చానే. నువ్వు లుచ్చావనుకో, ఈ లోకంలో ఎన్ని సత్కారాలు చేసినా కానీ పనికిరావు. వబిల్వాలిదైని ఇహ్సానా, తల్లిదండ్రులతో మంచిగా ఉండు. నమాజ్ చదువుతున్నావు, మాకి ఖిద్మత్ కరో, బాప్ చేసే బోలే వయసు, అది అల్లాహ్కి ఇష్టం. ఎక్కడ దాకా అంటే, ఒకవేళ మీ తల్లిదండ్రులు మీ భార్యలకు విడిచిపెట్టమంటే కూడా, ఎందుకంటే లోకంలో నీ శ్రేయాన్ని కోరేటువంటి వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తర్వాత జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులు. అంతేగాని వాళ్ళు బతుకున్నప్పుడు వాళ్ళ మాట వినకుండా, చచ్చిపోయిన తర్వాత మేము దస్మాలు చేస్తాము, చాలీస్మాలు చేస్తాము, అక్కడ మసీద్ సమాధి దగ్గరికి వెళ్ళి శుభ్రంగా అలికేస్తాము, ఆడ పూలు పరిచేస్తాము. ఎప్పుడన్నా బతుకున్నప్పుడు ఇదన్నా వాళ్ళ కోసం చేశాను. తల్లిదండ్రులతో మంచిగా ఉండు. ఒక్కసారి తల్లి చచ్చిపోతే ఈ ప్రపంచంలో ఏ స్త్రీ కూడా నీకు కన్న తల్లి కాదు, గుర్తుపెట్టుకో. వాళ్ళ పాద సేవ చెయ్యి, వాళ్ళ దగ్గర దువాలు తీసుకో, ఎందుకంటే తల్లిదండ్రుల దువాలు రద్దు చేయబడవు అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ఆరాధన గురించి చెప్పిన ప్రతిసారి మీ తల్లిదండ్రులతో బాగుండండి. ఎక్కడో కనబడినటువంటి అల్లాహ్ కోసం నువ్వు ఇన్ని చేస్తున్నావు కదా, కనబడేటువంటి ఆ తల్లిదండ్రులు నీతో ఎలా ఉన్నారు, నీతో సంతోషంగా ఉన్నారా లేదా, ఇది ఆలోచించు. వలా తఖ్తులు ఔలాదకుం మిన్ ఇమ్లాక్ నహను నర్జుకుకుం వ ఇయ్యాకుం. 3వ ఆజ్ఞ, పేదరికానికి భయపడి మీ పిల్లల్ని చంపమాకండి, సంతానాన్ని హత్య చేయమాకండి. ఈరోజు భయంకరమైనటువంటి పరిస్థితి. ఒకరోజు మన తల్లిదండ్రులు చెప్పుకోవడానికి బిడ్డల్ని, మాకు సుమారు డజన్ లెక్క చెప్పుకునేవాళ్ళు, మాకు డజన్ మంది ఉన్నారు, 1/2 డజన్ మంది ఉంటారు, అట్లా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజు నాకు అదేం లేదు, మేమిద్దరం మాకిద్దరం అని కొన్నాళ్ళు. ఇప్పుడు ఏం అవసరం లేదు, చింతలేని కుటుంబం, చిన్న కుటుంబం, మేమిద్దరం మాకు ఒకళ్ళు, వాడు ఒక్కడు పోతే ఈ జీవితంతో మొత్తం వెళ్ళలేదు వైపు చూసేటువంటి వాడేవాడు. ఎందుకంటే ఎవరు పెంచుతారండి, ఎవరు చేస్తారండి? నహను నర్జుకుకుం వ ఇయ్యాకుం, నేనే మిమ్మల్ని పోషిస్తున్నాను, వాళ్ళకు కూడా పోషించేవాడు ఆయనే. వమా మిన్ దాబ్బతిన్ ఫిల్ అర్ది ఇల్లా అలల్లాహి రిజ్కుహా వ యఅలము ముస్తఖర్రహా వ ముస్తౌదఅహా. భూమండలంలో నివసించే ప్రతి ప్రాణి యొక్క ఉపాధి బాధ్యత ఆయన చేతుల్లోనే ఉంది. మరి మీ నాన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, నువ్వు ఎలా అయ్యావు?
మీ నాన్న దగ్గర ఎలాంటి టెక్నికల్ లేదు. ఏ విధంగా ఏదో ఎక్కడో పల్లెటూరులో ఉన్నాడు, నువ్వు ఇక్కడికి వచ్చేసావు, ఎంతగానో సంపాదిస్తున్నావు. ఎవడి ముఖద్దరులో ఏముందో అది ఇస్తాడు. పిల్లల్ని చంపకండి. సంతాన హత్యకు పాల్పడబాకండి. ఈరోజు చూస్తుంటే కొన్ని వర్గాల్లో అసలు పిల్లలే లేరు. అసలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఫోన్లు చూసి, ఆ ల్యాప్టాప్లు వాడి 24 గంటలు స్క్రీన్ మీద చూసి 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 పిల్లలు కూడా పట్టట్లేదు. అదొక కారణం. ఈరోజు ఆరోగ్యాలు బాగా లేవు, రక్తహీనత, డెలివరీ ప్రశాంతంగా కానీ ఉండలేదు. కొయ్యటం తీయటం, 2 మాసాలు 3 డబ్బా పెద్ద పేయడానికి 30 భయం పెట్టి సంతకం పెట్టేస్తాడు, తీసేస్తున్నారు. అయిపోయింది. వలా తఖ్తులు ఔలాదకుం మిన్ ఇమ్లాక్. పేదరికానికి భయపడి ఎప్పుడు చంపకు పిల్లల్ని. అనాది కాలంలో ఆడపిల్లల్ని ఎంత దారుణంగా చంపేటువంటి వారు అజ్ఞాన కాలంలో. కాబట్టి నిన్ను పోషించేవాడే పోషణకర్త. ఆయన నువ్వెవడయ్యా బాబు? ఒకవేళ నువ్వు కోటీశ్వరుడివే, నువ్వు చచ్చావు, మరి వాళ్ళని ఎవరు పోషిస్తారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాద. ఈ ప్రపంచంలో వచ్చే ప్రతి బిడ్డ ప్రళయం దాకా ఎంతమంది వస్తారో వాళ్ళందరికీ పోషించేవాడు, వాళ్ళందరినీ నిలబెట్టేటువంటి వాడు, వారందరికీ మార్గాలు చూపించేటువంటి వాడు అల్లాహ్. నీ చేతిలో నేను పోషిస్తున్నాను, నేను సెట్టింగ్ చేస్తున్నాను, నీ బొట్టింగ్లు మొత్తం ఎగిరిపోతాయి. ఆయన ప్రణాళిక ప్రకారమే జరిగిపోతుంది. దాని తర్వాత ఏమన్నాడు తెలుసా? వలా తక్రబుల్ ఫవాహిష. 4వ ఆదేశం. ఉన్నావో లేదో నువ్వు చెక్ చేసుకో. నీ గురించి నాకేం తెలుసు? నేను చెక్ చేసుకుంటూ మీకు చెప్తున్నా. వలా తక్రబుల్ ఫవాహిష మా ظهر منها وما بطن ولا تقربوا الفواحش. నీతి మాలిన, సిగ్గుమాలిన పనులకు దూరంగా ఉండు. వలా తక్రబుల్ ఫవాహిష. వలా తక్రబు జినా చెప్పాడు సూరా బనీ ఇస్రాయిల్లో 17:31. వ్యభిచారం దరిదాపులకు పోవద్దు అన్నాడు. ఈ వాక్యంలో ఏం చెప్తున్నాడంటే వలా తక్రబుల్ ఫవాహిష, సిగ్గుమాలిన పనులు, వాటి జోలి పోబాక. ఈడెలా చేశాడరా? ఎన్ని పనులు చేస్తున్నావు? మా ظهر منها وما بطن. నువ్వు ఒకవేళ బహిరంగంగా చేసినా, గుట్టుగా చేసినా, అసలు నువ్వెవడో నీ గురించి తెలుసుకోవాలంటే ఏ సిబిఐ ఇంట్రాగేషన్ అవసరం లేదు. నీ ఫోన్ తీసుకుంటే నీ బతుకు మొత్తం బయటపడింది. నువ్వు అనుకుంటున్నావు నేను డిలీట్ చేస్తున్నాను, గూగుల్ మర్చిపోతుంది. అసలు గూగుల్ కాదు, లోకాల స్వామి నీ జీవితం మొత్తం రికార్డింగ్ చేస్తున్నాడు. నీ కోరిక తీరుతుంది, కానీ పాపం మిగిలే ఉంటుంది. నువ్వు చేసే సిగ్గుమాలిన పనులు, నీచమైన పనులు, ఒక్కోసారి ఆ మాట ఇంటిచి వాడెట్టా చేశాడు రా బాబు, అంత దరిద్రం, నీచం. ఈ ఇలాంటి పనులు చేసేవాడు సన్మార్గంలో లేడు, గుర్తుపెట్టుకో. వలా తక్రబుల్ ఫవాహిష మా ظهر منها وما بطن. నువ్వు బహిరంగంగానే చేయి. ఒక్కొక్కడైతే నేను ఎప్పటి నుంచి చేస్తున్నానో తెలుసా అంటాడు. ఒకడు సీక్రెట్ గా, ఎవరికి తెలియదు, మా అమ్మడికి తెలియదు, మా నాన్నకు తెలియదు, మసీదులో ఎవరికి ముసలికి తెలియదు. నీ చీకటి జీవితం మొత్తం కూడా ఆయనకు తెలుసు. సిగ్గుమాలిన పనులు, నీతిమాలిన పనులు, ధర్మ భూయిష్టమైనటువంటి పనులు ఎవరికి తెలియకపోయినా లోకాల స్వామికి తెలుసు. నీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా ఆయనకు తెలుసు. శ్వేత రంధ్రాల సంఖ్యంతో ఆయనకు తెలుసు. కాబట్టి నీ లైఫ్ మొత్తం కూడా ఆయన దగ్గర సేఫ్గా రికార్డ్ అవుతుంది. వాటి జోలి పోబాక. నిజంగా నీ గుండెల్లో ఈమాన్ ఉంటే, కలిమా మీద నమ్మకం ఉంటే, జన్నతులో వెళ్ళాలి అన్న ఆశ ఉంటే సిగ్గుమాలిన పనులు చేయబాక అన్నాడు. తర్వాత వలా తఖ్తులు నఫ్సల్లతీ హర్రమల్లాహు ఇల్లా బిల్హక్. అకారణంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిషేధించినటువంటి ఏ ప్రాణిని నువ్వు హతమార్చకు అన్నాడు. ఏ ప్రాణిని హతమార్చకు. ఏ ప్రాణిని, మనుషుల్నే చెప్పలే అక్కడ, ఏ ప్రాణిని. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు,
చిన్న చీమను కూడా నలపకండి, పచ్చని చెట్టు కూడా నరకండి. దుర్మార్గులు ఎవడో ఎక్కడో ఏదో చేస్తే ఈరోజు ప్రపంచం ఏంటుందంటే ముస్లింలందరూ తీవ్రవాదులు కాదులే కానీ తీవ్రవాదులందరూ ముస్లింలే. వాడు ముస్లిమే కాదు, వాడు ముస్లిం కుటుంబంలో పుట్టాడు, వాళ్ళ అమ్మా నాన్న ఏదో వాడికి పేరు పెట్టారంతే. వాడికి ఖురాన్ తెలియదు, వాడికి హదీస్ తెలియదు, వాడికి సున్నత్ తెలియదు, వాడికి ఇస్లాం తెలియదు. కాదండి, మరి మతం అడిగి చంపేశారుగా. అప్పుడు వాడికి డబ్బులు ఇస్తే వాళ్ళ అమ్మా నాన్న కూడా చంపేస్తాడు. వాడికి డబ్బులు ఇస్తే వాడి కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన బిడ్డలు కూడా చంపుతాడు వాడు. వాడికి కులం మతం ఏంటండి? ఇస్లాం శాంతి ధర్మం కదా. సరే వీళ్ళు అనొచ్చు, మరి మతం అడిగి చంపారండి, పేరు అడిగి చంపారండి, వాడు మసీదులో నమాజులు చదువుతున్న వాళ్ళు కూడా చంపారండి, మరి వాళ్ళు ముస్లింలే కదండి, మరి వాళ్ళని ఎందుకు చంపారండి? ఉగ్రవాదులకు తీవ్రవాదులకు కులాలు మతాలు ఉండవు. ఏ స్వార్థం కోసమో, ఏ రాజకీయం కోసమో, ఏ ఐక్యపరమైనటువంటి వాంఛల కోసమో, ఏ మొత్తుకో బానిసైపోయి వాడు ఏదైనా చేస్తాడు, ఎప్పుడైనా చేస్తాడు, ఎలా అయినా చేస్తాడు. వాడికి ధర్మానికి, కులానికి, ఇస్లాంకి సంబంధం లేదు. పేరుంటే ఉండొచ్చు. అలాంటి వ్యక్తులను అత్యంత దారుణంగా, చట్ట ప్రకారం అత్యంత క్రూరంగా వారికి శిక్షించాల్సిందే. వలా తఖ్తులు నఫ్సల్లతీ హర్రమల్లాహు ఇల్లా బిల్హక్. ఏ ప్రాణిని, ఒక పిల్లిని చంపినందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ స్త్రీకి నరకంలో పంపించాడు అని చెబుతున్న ధర్మం ఇది. ఒక కుక్కని కాపాడినటువంటి పాపాత్మురాలికి స్వర్గం ఇచ్చాడు అని చెబుతున్న ధర్మం ఇది. నీ పొరుగు వాడి ఆకలితో ఉంటే నువ్వు కడుపు నిండా తింటే నిజమైన భక్తుడు కాదు అని చెప్పిన శాంతి ధర్మం అయ్యా ఇస్లాం. వాడిని చంపేయడం ఏం చేశారంటే, వాళ్ళు ఎక్కడో పిక్నిక్ వెళ్తే ఆ పెళ్ళైనటువంటి నవ యవ్వన జంట భర్త చనిపోయాడు, శవం కడ కూర్చొని ఏడుస్తుంటే హృదయ విదారకమైనటువంటి దృశ్యం వాడి ఇంట్లో వాళ్ళని చంపితే వాడికి తెలిసింది. అది ముస్లింకి, ఇస్లాంకి, ఖురాన్కి సంబంధం లేదండి. వాళ్ళు దుర్మార్గులు, నరరూప రాక్షసులు, వాళ్ళకి ధర్మానికి ఎలాంటి సంబంధం లేదు. వసాకుం బిహి జాలికుం వసాకుం బిహి లఅల్లకుం తాకిలూన్. కొంచెం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఆలోచించుకో. జాలికుం వసాకుం బిహి లఅల్లకుం తాకిలూన్. నువ్వు ఆలోచించాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీటిని విడమరిచి మాటి మాటికి చెప్తున్నాడు. ఏదో కట్టుకథలో పెట్టకథలో భై బడోం కి బాతే బుజుర్గోం కి కౌలే అమ్మాయి కాప్ మే వైసా దికా ముజే కళలో చెప్పిన ముచ్చట్లు కాదు, ఈ ఖురాన్లో చెప్పిన మాట. నువ్వు వినకపోతే, నువ్వు నమ్మకపోతే, నువ్వు విశ్వసించకపోతే పోయేవాడివి, విఫలమయ్యేవాడివి నువ్వే. ధర్మమందు లా ఇక్రాహ ఫిద్దీన్, నిర్బంధం లేదు. ఎవడు కూడా బలవంతంగా తీసుకొచ్చి నువ్వు రావాల్సిందయ్యా, నమాజ్ చదవాల్సిందేనయ్యా, లోకాల స్వామి ఎవరిని అడగట్లా, ఏంట్రా నువ్వు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు, నువ్వు తెలియదా, నువ్వు చేసే పాపాలానికి తెలియదా, నువ్వు ఆయనకు తెలియదా, నీ కర్మలు ఆయనకు తెలియదా, నువ్వు జుమాకు వచ్చే సంగతి ఆయనకు తెలియదా, ఎన్ని అబద్ధాలు చెబుతున్నావు, ఎన్ని కడుపులు కొట్టేస్తున్నావు, ఎంతమంది హక్కులు కొల్ల కొట్టేస్తున్నావు, తల్లిదండ్రులు ఎంత వేధిస్తూ ఉన్నావు, ఎన్ని హరాం పనులు చేస్తున్నావు. అరే నా దగ్గరకు వస్తావు, నువ్వు అంత చూస్తాను అని ఒక్క మాట అంటే లోకంలో తప్పు చేసేవాడు ఎవడైనా ఉంటాడా? స్వేచ్ఛనిచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. దీన్ని దుర్వినియోగం చేసుకుంటే నష్టపోయేవాడు నువ్వే. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, జాలికుం వసాకుం బిహి లఅల్లకుం తాకిలూన్. ఆలోచించు, నేనేంది, నా జీవితం ఏంది, ఎంతకాలం ఈ లోకంలో బతుకుతాను, నన్ను పుట్టించినటువంటి నా స్వామికి నేను ఎందుకు సాటి కల్పించాలి, జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులు ఎందుకు ఇబ్బంది పెట్టాలి, ఎందుకు నా బిడ్డల్ని చంపుకోవాలి, ఎందుకు నేను నీతిమాలిన సిగ్గుమాలిన పనులు చేయాలి, పరుల జోలికి పోను, ఏ ప్రాణిని నేను హింసించను. ఆలోచించు, రక్షణ పొందుతాం. తర్వాత వాక్యంలో చెప్తున్నాడు, వలా తక్రబు మాలల్ యతీం ఇల్లా బిల్లతీ అహ్సన్ హత్తా యబ్లుగ అషుద్దా. అనాథ సొమ్ము దగ్గర పోపాకండి. అనాథ సొమ్ము శరీయత్ ప్రకారం తల్లిదండ్రులు లేని బిడ్డ అనాథ, తల్లున్నప్పటికీ యుక్త వయసుకు చేరకపోతే అనాథ, చూసేవాళ్ళు లేరు. ఒకవేళ మీ అన్నయ్య చనిపోయాడు, వీడు వాళ్ళ ఆస్తిని కాజేసే ప్రక్రియ మొదలు పెట్టేస్తాడు. అస్తగ్ఫిరుల్లాహ్.
ఒకవేళ నువ్వు చచ్చిపోతే కూడా నీ బిడ్డ అనాథే. ఏ అనాథ బిడ్డనే కనపడ్డప్పుడు తల నిమ్మరు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. నీ బిడ్డ కోసం నువ్వు ప్లాన్ చేసుకుంటా, పండుగ వస్తే ప్యాంట్లు తీసుకురావాలి, జీన్స్ తీసుకురావాలా, కాటన్ జీన్స్ తేవాలా, అసలు అయితే కుట్టించాలా, మెటీరియల్ తీసుకొని వీడికి ఏం తీసుకురావాలి, వీడి ప్రణాళిక ఏంటి, వీడి యొక్క భవిష్యత్తు ఏంటి ఆలోచించడానికి నువ్వు ఉన్నావు. అనాథ బిడ్డకు ఎవరు లేరు. అరైతల్లదీ యకద్దిబు బిద్దీన్ ఫజాలికల్లదీ యదువ్వుల్ యతీమ్. నిజంగా నీకు తీర్పు దినం మీద నమ్మకం ఉంటే అనాథ బిడ్డను కసిరి కొట్టబాక. ఏడుంది నీలో ప్రేమ? స్వార్థం. అన్న చచ్చిపోయాడు, తమ్ముడు చచ్చిపోయాడు, కనీసం ఆ బిడ్డల్ని ప్రేమపూర్వకంగా హక్కును చేర్చుకుంటున్నావా? కాగిది తుమార కలిమా. డబ్బు కోసం బ్రతుకుతున్నావు, లోకంలో సుఖాల కోసం వెంపర్లాడుతున్నావు. ولا تقربوا مال اليتيم الا بالتي هي احسن حتى يبلغ اشده. ఒకవేళ వాళ్ళు పెరిగి పెద్ద అయ్యేదాకా ఎప్పుడన్నా ఏదైనా అవసరం వస్తే ధర్మసమ్మతంగా, అంతేగాని మింగేస్తాడు. అడిగేవాళ్ళు భయ మొత్తం ఐసి దేఖలేదు అస్తగ్ఫిరుల్లాహ్ నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్. ఇక్కడ అనాథ అంటే బలహీనుడు. ఏ బలహీనుడు యొక్క సొమ్ముని కాజేబాక అని అర్థం. నిన్ను నమ్మి ఎవడో అప్పించాడు, భయ్ పిల్ల పెళ్ళుంది, పిల్లగా లేదా హాస్పిటల్లో ఆపరేషన్ ఉంది, ఇవ్వమంటే అప్పిస్తాడు. ఎంతమంది అప్పు లెక్కొట్టారు. ఇచ్చిన తర్వాత నీ దిక్కుడు సాటి చెప్పుకోపో అంటాడు. నేనేమన్నా ఊరు విడిచిపెట్టి పారిపోతానింది. తీసుకునేటప్పుడు ఇన్ని మంచి మాటలు చెప్పావు. భయ్ తుమ్మే నైతో ఆమె నైతే భయ్ తుమ్మే అచ్చా హే తుమ్మే ఓ హే తుమ్ ఏ హే. ప్రేమపూర్వకంగా ఎన్ని మాటలు చెప్పావు, ఏడ్చావు. ఇప్పుడు చొక్కా మడిచేస్తావా? అప్పు తీసుకున్నప్పుడు ఎంత మంచి మాటలు చెప్పి మంచిగా తీసుకున్నావో, అప్పిచ్చేటప్పుడు కూడా తిరిగిచ్చేటప్పుడు కూడా మూడో కంటికి తెలియకుండా నిన్ను ఆదుకున్నాడు, నిన్ను ఇబ్బంది నుండి బయటేసాడు, నీకెంతో సహకరించాడు. ఆ వ్యక్తి గురించి దువా చేయి, ఆ వ్యక్తికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలుపు. మూడో కంటికి తెలియకుండా తిరిగి ఇచ్చేసేయి. ఇది నీలో నిజంగా ఈమాన్ ఉంటే. తీసుకున్న తర్వాత చెప్పులు ఎదిగిపెట్టేట్టు నీ చుట్టూ తిరగాలి, పంచాయతీ పెట్టాలి, మసీదులో పెట్టాలి, నలుగురిలో పెట్టాలి, బంధువులందరినీ కూడగట్టాలి. చెప్పులు ఎదిగిపెట్టేట్టు నీ చుట్టూ తిరగాలి. అస్తగ్ఫిరుల్లాహ్. ఎంత దారుణమైనటువంటి విషయం. అల్లాహ్ సుబ్హానహు వ వాఫుల్ కైల, దాని తర్వాత చెప్తున్నాడు వాఫుల్ కైల మీజానా బిల్ కిస్ట్. మీరు నిజంగా సన్మార్గంలో, ఈ స్వర్గ మార్గంలో అల్లాహ్ చూపించిన ఈ సిరాతే ముస్తకీంలో నువ్వు ఉండాలనుకుంటే కొలతల్లో, తూనికల్లో ఖచ్చితంగా చేయి. మోసం చేయబాక. కాటాలో ఈరోజు డీజిల్ మీటర్ వచ్చిన కాడి నుంచి ప్రతి చోట ప్రతి వాడు మోసమే. వీడు తెలిసినోడు మేస్త్రి మనోడు అని చెప్పేసి ఇక్కడ తీసుకెళ్ళనుకో, ఒకవేళ భయ్ అమ్మారే వాళ్ళే మనోడే కొంచెం చూసి జాగ్రత్తగా తీసుకున్నాడు, నువ్వు అవుట్ అయిపోయినట్టే. ఆ టన్ను బదులు వాడు 6 క్వింటాలు 7 క్వింటాలు ఎత్తాడు. ఎందుకంటే వీడి కమిషన్ ఇవ్వాలి. అసలు ఎంత మోసం జరుగుతుంది తెలుసా? ఇది ఎక్కడ దాకా ఇదిగో కొబ్బరి బాండు నీళ్ళ దగ్గరికి వెళ్ళండి, లీటర్ బాటిల్ ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు 1/2 లీటర్, ఇది 30 లీటర్ కూడా కాదు, 600 ml ఎంతో, అంతే భయ్. ఇది 100 రూపాయలు ఇంకంతే. లీటర్ అంటే అదంట తగ్గించేశారు మొత్తం కూడా. అసలు ఈరోజు ఈ రీఛార్జ్ వచ్చిన కాడి నుంచి నెలకు 30 రోజులు కదా, భూమి పుట్టిన కాడి నుంచి 30 రోజులే. వాళ్ళ లెక్క 26 రోజులు నెలకి. మోసం. అలా మోసాలు చేసి ఒకరిని హక్కులు కొట్టేసి కూడ కట్టుకుంటున్నారే, వాడి జీవితంలో శుభం ఉండదు. లా నుకల్లిఫు నఫ్సన్ ఇల్లా ఉస్సాహా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ వ్యక్తి మీద శక్తికి మించిన భారాన్ని వేయలేదు. ఎందుకు? నువ్వు వాడి సొమ్మును ఎందుకు కొల్లగొడతాను? మోసగించేవాడు మనలోని వాడు కాదు అని చెప్పారు కదా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. ధాన్యం అమ్ముతున్నాడు, లోన తడి ధాన్యం ఉంది, లోనకు పెట్టి తీశారు బయటికి. ఇలా విక్రయదారులను, కొనుగోలుదారులను నువ్వు మోసగించేవాడు మనలోని వాడు కాదు. దోకేదార్ ఆద్మీ హై హమారే సే నహీ హై. నువ్వు నమాజ్ చదివినా, ఇంత పొడుగు లాల్చి వేసుకున్నా, పైన తెల్ల టోపీ పెట్టుకున్నా, అత్తర పూసుకున్నా, ఆయన నా వాడు కాదు అంటే నీ మొఖాన్ని కొడతాడు. పరలీ దినం రోజు ఈ నమాజులు, ఈ ఉపవాసాలని మోసగించకు. బై పర్ఫెక్ట్ ఆద్మీ హై బోలే తో బాత్ మే కడతా. అది ఎక్కడుంది ఈరోజు?
వఇజ్ కుల్తుం ఫఅదిలు వలౌ కాన జిల్ కుర్బా వలౌ కాన మా జిల్ కుర్బా. ఇక్కడ మాట చెప్పాడు. తర్వాత ఇది 8వ ఆజ్ఞ. వఇజ్ కుల్తుం ఫఅదిలు వలౌ కాన జిల్ కుర్బా. మాట్లాడితే న్యాయంగా మాట్లాడు. నీ బంధువుల విషయంలోనైనా సరే ప్రతి విషయంలో న్యాయంగా మాట్లాడు. భయ్ ఆడి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా న్యాయం చేస్తాడండి. ఉన్నట్లు మాట్లాడతాడు. నీ వాళ్ళకైతే ఒక రకంగా, వేరే వాళ్ళకైతే ఇంకో రకంగా డూప్లికేట్ కదా. నువ్వు అసలు న్యాయం చేస్తాము అన్నటువంటి నమ్మకం నీ మీద ఎవరికి ఉన్నదా? నీ సొంత అన్నదమ్ములే నిన్ను నమ్మట్లేదు, ఇంకా ఊళ్ళో వాళ్ళే నమ్ముతారు నిన్ను. న్యాయంగా ఉండు. అది నీకు, నీ తల్లిదండ్రులకు, నీ బంధువులకు కష్టం కలిగించినా సరే ఆ రోజు ఒకవేళ సాక్ష్యం చెప్పాల్సి వస్తే, అవును బాయ్ నువ్వు అన్నావు, నీ తమ్ముడైనా, నీ అన్నైనా, మీ సొంత బంధువులైనా సరే ఫాదిలు, న్యాయంగా మాట్లాడు, సూటిగా మాట్లాడు, ఉన్నట్లు మాట్లాడు. వంకర టింకర మాటలు, లోన ఒక మాట, బయట ఒక మాట, నలుగురిలో ఒక మాట, సింగిల్గా ఒక మాట, మాటలు మార్చేయటం, మాటలు ఎగ్గొట్టేయటం, ఆడిన మాటలు తప్పటం మునాఫికి యొక్క లక్షణం. మునాఫికి యొక్క లక్షణం అయ్యా ఇది. వాహ్ది బిల్లాహి ఔఫు. లాస్ట్ ఈ మాట చెప్పాడు, నువ్వు అల్లాతో చేసిన భాషను, ప్రతిజ్ఞను నెరవేర్చు. అల్లాకు నువ్వు మాట ఇచ్చావు. ఒకవేళ నువ్వు నమ్ముతున్నావు అంటే, నువ్వు నమాజ్ చదువుతున్నావు అంటే, ఖత్నా చేయించుకున్నావు, సున్నత్ ప్రకారం ఉంటాను, అల్లాని నాకు స్వర్గం కావాలి అని నీకు ఉంటే, ఆయన భాషను, ఆయన ఇచ్చినటువంటి ఈ ఆదేశాలను నువ్వు పాటించు. జాలికుం వసాకుం బిహి లఅల్లకుం తజక్కరూన్. విన్న నువ్వు ఈ మాటల్ని గుర్తు పెట్టుకోవాలి. జీవితం మొత్తం గుర్తు పెట్టుకో. మసీదు నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మర్చిపోవటం కాదు. వ్యాపారంలో వ్యాపారం చేస్తున్నా, నలుగురిలో ఉన్నా, ఎక్కడున్నా నా స్వామి నన్ను చూస్తున్నాడు, గుర్తు పెట్టుకో. జాలికుం వసాకుం బిహి లఅల్లకుం తజక్కరూన్. జ్ఞాపకం ఉంచుకో. విడిచిపెట్టడం కాదు. నమాజ్ అయిపోయింది, బాగా పూరములుగా ఒక క్యాబినే నమాజ్ ఇచ్చి ఓచు కదా అస్తగ్ఫిరుల్లాహ్, ఏది కదా సపరేట్ అంటే అలా ఏం లేదు. జీవితం మొత్తం కూడా అది గుర్తుంచుకొని దాన్ని ఆచరించు. అది చెప్పాడండి. వఅన్న హాదా సిరాతి ముస్తఖీమ. ఇది నా రుజు మార్గం. దీంట్లో నువ్వు ఉండాలనుకుంటే ఇలా పర్ఫెక్ట్గా ఉండు. నేను పావురాడలో ఉంటాను, కాకుల్లో ఉంటాను, ఓబీ చల్తా ఏబీ చల్తా నై చలేగా అల్లాహ్ పాస్, దునియా మే చలేగా. కొంచెం నీకు నడుస్తూ జరగడు. అది ఏ ఎండకా కొడుకు పడతాను, ఓసర వల్లిలాగా రంగులు మారుస్తాను, మాటలు మారుస్తాను, అబద్ధాలు చెప్పేస్తాను, వ్యాపారంలో మోసానికి బలపడతాను, తల్లిదండ్రులు వేధిస్తాను, నేను ఇష్టం వచ్చినట్టు ఎక్కడికైనా వెళతాను, వాళ్ళ హక్కులు కొట్టేస్తాను. ఇది ఇస్లాం కాదు. చాలా మంది ఏమనుకుంటున్నారు, భయ్ తుమ్మె జుబ్బా పहनो, टोपी रखो, जो भी नमाज पढ़ो, तुम जो करना है वो कर सकते हो. वो लोग बाहर नहीं बोलते ये बात है. कुरान की बातें, अल्लाह की बातें, जो तुमको अल्लाह सुब्हानहू व तआला पैदा किया, आ पैदा करने वाला अल्लाह ताला చెబుతున్నటువంటి మాటలయ్యా, గుర్తుపెట్టుకో, ఆలోచించు, సదాచరణ చేయి అన్నాడు. అది సిరాతే ముస్తఖీం అంటే. ఇహ్దిన సిరాతల్ ముస్తఖీం. అల్లా నాకు సన్మార్గాన్ని ప్రసాదించల్లా, సత్య మార్గాన్ని, స్వర్గ మార్గాన్ని ప్రసాదించల్లా. ప్రతి నమాజులో, ప్రతి రకాతులో ఆయన ముందు నువ్వు చేస్తున్నటువంటి దువా ఇది. ఇహ్దిన సిరాతల్ ముస్తఖీం. లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి, చీకటి మార్గాలు, పాప మార్గాలు. అల్లా నాకు వెలుగు మార్గాన్ని, ఈ స్వర్గ మార్గాన్ని, ఇస్లాం మార్గాన్ని నాకు ప్రసాదించు. సిరాతల్ లదీనా అన్అమ్త అలైహిం. ఎవరిమైతే నువ్వు కనికరించావో, ఎవరి మీద అయితే నువ్వు అనుగ్రహించావో, నీ అనుగ్రహాలు కురిపించావో, ఆ షహీదులు, ఆ సత్యవంతులు, ఆ ప్రవక్తలు, ఆ నీతిమంతుల మార్గాన్ని నాకు ప్రసాదించు. నువ్వు కూడా అలా నీతిమంతుడుగా మారాలి ఈ రుజు మార్గంలో ఉంటే. లేదు అది ఇది రెండు నడిపిస్తారంటే నీ ఇష్టం. లాయిక్రాఫ్ ఇది ధర్మంలో నిర్బంధాలు చెప్పడం వాటికి మన బాధ్యత. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఆయన చెప్పిన ఈ
సిరాతుల్ ముస్తఖీం, రుజు మార్గం. ఈ రుజు మార్గంలో ఉండడానికి ఏ కండిషన్లు, ఏ ఆదేశాలు చెప్పాడు, ఆ ఆదేశాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన జీవితంలో ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. షిర్క్ నుంచి, బిదాత్ నుంచి అల్లాహ్ మనల్ని కాపాడుగాక. తల్లిదండ్రులకు సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. సంతాన హక్కులు నెరవేర్చే భాగ్యాన్ని ప్రసాదించుగాక. సిగ్గుమాలిన పనులు, లోగుట్టుగా చేసేవైనా దూరంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక. హత్యల నుండి, నరహత్యల నుండి, హింసించ నుండి అల్లాహ్ తఆలా మనల్ని కాపాడుగాక. అల్లాహ్ తఆలా అనాథ సొమ్ముకు దూరంగా ఉండే భాగ్యాన్ని, అభాగ్యుల యొక్క సొమ్ము కాదేసే దౌర్భాగ్యం నుండి అల్లాహ్ తఆలా మనల్ని కాపాడుగాక. కొలతల్లో, తోలికల్లో న్యాయంగా వ్యవహరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ప్రతి విషయంలో న్యాయంగా వ్యవహరించేటువంటి, సత్యమే పలికేటువంటి, నిజం మాట్లాడేటువంటి ధైర్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్తో చేసిన వాదాన్ని, ఆయన భాషను నెరవేర్చే భాగ్యాన్ని ప్రసాదించుగాక. విన్న విషయాల గురించి ఆలోచించి, గుర్తుంచుకొని ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ తఆలా మన ఆచరణ స్వీకరించుగాక. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ అజీమ్ వ నఫఅనా బిల్ ఆయాతి వజ్ జిక్రిల్ హకీమ్. ఇన్నహు దల్ జవాదుల్ కరీం వల్ రౌఫుర్ రహీమ్ రబ్బుల్ ఆలమీన్.